తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. త్వరలో నిర్మాణం కాబోతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజుగా నామకరణం చేయడం పట్ల అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల సమాఖ్య పట్టణ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నర్సయ్యగ్రహారంలోని అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద యువజన సమాఖ్య ఆధ్వర్యంలో హర్షం ప్రకటిస్తూ అల్లూరికి ఘన నివాళులర్పించారు. సమాఖ్య అధ్యక్షులు కంతెటి వెంకటరాజు మాట్లాడుతూ మన ప్రాంతవాసి అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిని గడగడలాడించిన విప్లవ వీరుడని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లూరి ఉద్యమానికి స్పందిస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి నామకరణం చేయడం తెలుగువారు గర్వించదగ్గ విషయమని అన్నారు. సంఘ సేవకులు చెరుకోడ రంగసాయి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, ఎస్ సూర్యనారాయణరాజు, కడాలి ఫణితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ రోజు మన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు నా పేరు మీద మరి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మరి రాష్ట్ర ప్రభుత్వం వారు ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి మిగతా మంత్రివర్గులు అందరూ కూడా ఏకగ్రీవ తీర్మానంతో ఆ పేరు పెట్టాలనే ఉద్దేశంతో పేరు పెట్టడం జరిగింది. దానికి అభినందిస్తూ మేము లోగడ క్షత్రియ పెద్దలందరూ కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉండగా వారిని అందరినీ కోరడం జరిగింది. వచ్చేటువంటి నూతనంగా నిర్మించేటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి మరి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలని ఆ రోజు క్షత్రియ పెద్దలందరూ కూడా వర్ధంతి రోజుని విజయవాడలో కోరడం జరిగింది. ఆ కోరిక మేరకు ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీలో నెరవేర్చినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా అల్లూరి సీతారామరాజు యువజన సంఘాల తరపున వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తాం. మన జిల్లావాసి అయిన అల్లూరి సీతారామరాజు గారు మన్య విప్లవీరుడు, ఆయన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగల్లాడించి అలాగే ఒక ఆజాద్ హిందూ ఫౌజ్ స్థాపించిన బోస్ కానివ్వండి, అలాగే అటువంటి వీరుడు మా అల్లూరి సీతారామరాజు. ఆయన మన జిల్లావాసి. ఆయన పేరుని వాళ్ళ మన ప్రీతం నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి మన అల్లూరి సీతారామరాజు గారి పేరు ఆమోదించడం, నేను మంత్రివర్గం అంతా ఆమోదించడం జరిగింది. ఆయనకి మరొకసారి మా కృతజ్ఞతాభివందనలు తెలియజేసుకుంటూ ఐభీమవరం గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. శుక్రవారం ఆకివీడు మండలం ఐభీమవరం గ్రామంలో పలు రోడ్లకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రఘురామకృష్ణరాజును అభినందించారు. కనుమూరు అబ్బాయిరాజు గ్రామంలోని పలు సమస్యలను రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ఐభీమవరం కాలనీలోని లేఅవుట్ ను ఆయన పరిశీలించారు. ఎలక్ట్రికల్, హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లకు రఘురామకృష్ణరాజు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాలి సామ్రాజ్యం, మాజీ సర్పంచ్ కనుమూరి రామకృష్ణరాజు, మేడ సత్యరాజు, జొత్తిగ నాగరాజు, మోటుపల్లి రామవర ప్రసాద్, గొంట్ల గణపతి, గంధం ఉమతో పాటు గ్రామ ప్రముఖులు, అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఐభీమవరం గ్రామంలో ఎప్పటి నుంచో కాలువ గట్ల మీద, డ్రైనేజ్ గట్ల మీద ఆక్యుపై చేసుకుని ఉన్న కుటుంబాలు సుమారు 96. వాళ్ళకి ఇంకా అలాగే గ్రామంలో ఉంటూ హౌస్ సైట్ లేని వాళ్ళకి కూడా కలిపి 161 ఇక్కడ కేటాయించడం జరిగింది. మొత్తం ఫిల్లింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది. అలాగే అఫ్ కోర్స్ ఫిల్ చేసే వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వాలి. ఫిల్లింగ్ కంప్లీట్ అయింది. కన్స్ట్రక్షన్ పవరు, కన్స్ట్రక్షన్కి వాటరు అన్నీ కూడా సమకూర్చారు. ఒక 6 నెలల్లో ట్యాంక్ కూడా వాటర్ ట్యాంక్ కూడా ఓవర్ హెడ్ ట్యాంక్ కంప్లీట్ అవుతుంది. ఈలోగా ఉన్న ట్యాంక్ నుంచి ఆ గ్యాప్ లో సప్లై చేయడానికి ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఇంటింటికి కూడా పైప్ లైన్ కనెక్షన్ అయిపోయింది, లైన్ ఐటమ్ అయింది. ఆ ట్యాప్ కనెక్షన్ హౌసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ట్యాప్ కనెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది ఈ గ్రామంలో సుమారు 40 నుంచి 50 సంవత్సరాలుగా ఉన్న సమస్య. ఈ శాంక్షన్స్ అన్నీ కూడా ఇప్పుడు హౌస్ లోన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన గృహాల్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఒకసారి క్యాన్సిల్ అయితే మళ్ళీ ఈ సైట్ల అలాట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. దానికి వచ్చిన లోన్ అన్నీ కూడా రద్దు అవుతాయి. తర్వాత ఇది నిరుపయోగంగా పరిణమించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడ కట్టుకోమని చెప్తూ ఈలోపు
ఈ 4 నెలల్లో ఇబ్బంది లేకుండా మార్కెట్లో ఉన్న రెంట్ ప్రకారం ప్రభుత్వం ఏమి ఇవ్వకపోయినా సరే గ్రామస్తులు నేను ఒక బాధ్యతగా భావించి వాళ్ళకు కూడా సుమారు ఒక 7,000 రూపాయలు ప్రతి ఈ 96 ఇళ్ల వాళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇంకా కొంతమంది అడుగుతున్నారు 6 నెలలు వెళ్తాం 8 నెలలు వెళ్తామని. ఇది 40 సంవత్సరాలుగా రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. స్కీమ్ పాడవకుండా ఉండాలి. సో అంచేత కొంత ఇబ్బంది ఉంటే ఉండొచ్చు. వారి అభివృద్ధి మాకు కావాలి. ఊరు బాగు కోసం అందరూ కలిసి ముందుకెళ్దాం. ఈ 4 నెలలు వీళ్ళు తిట్టుకున్నా ఇది కంప్లీట్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ ది వే అయినా సరే కొన్ని వసతులు ఎలా చేకూర్చాలో ప్లాన్ చేసి నీట్గా ఇది ఉండేలాగా అందరూ కలిసి కాంక్రీట్ బిల్డింగుల్లోనే ఉండే విధంగా చేయాలనేది మా సంకల్పం. ఈ సంకల్పంతో ముందుకెళ్తాం. ఎవరు అడ్డు వచ్చినా ఆగేది లేదు. నిరాదరణకు గురై నిలువ నీడలేక సాయం కోసం ఎదురు చూస్తున్న భీమవరం 15వ వార్డుకు చెందిన వృద్ధ దంపతులు డోకల నాగన్న అప్పాయమ్మలకు మానవతా సేవా సంస్థ భీమవరం మండల శాఖ అధ్యక్షులు పెన్మెత్స రామ్మోహన్ వర్మ సౌజన్యంతో శుక్రవారం వారికి బియ్యం, నిత్యావసర సరుకులు, వస్త్రాలు అందజేశారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్ధాప్యానికి చేరుకుని నిరాదరణకు గురై నిర్జీవంగా పడి ఉన్న వృద్ధులను ఆదరించడం కనీస బాధ్యత అని స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఇందుకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ చైర్మన్ బొద్దరాజు వెంకటపతిరాజు, కార్యదర్శి వేమూరి రాంబాబు, కో చైర్మన్ కాల్మూరి నరసింహమూర్తి, డైరెక్టర్ ఇందుకూరి ప్రసాదరాజు, ఎక్స్ కౌన్సిలర్ బూసారపు సాయి సత్యనారాయణ, ఇందుకూరి శివాజీ వర్మలు పాల్గొన్నారు. చెందినటువంటి డోకల నాగన్న అప్పాయమ్మ దంపతులు వాళ్ళకి వయసు రీత్యా వృద్ధాప్యాన్ని చేరుకోవడం, ఈ పక్కన వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఇంటి స్థలం మరి వాళ్ళ సంతానమైనటువంటి ఒక కుమారుడు దీన్ని అమ్మేయడం జరిగింది. అది వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేశారు వాళ్ళు. అయితే ఎక్కడేం జరిగిందో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. నిలువ నీడ లేకుండా వాళ్ళు తిండి కూడా తినడానికి లేకుండా ఎండకి వాళ్ళకి గత కొన్ని నెలలుగా ఇక్కడ తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ప్రభుత్వ అధికారులు మరి వీళ్ళకి తగిన న్యాయం చేయాలి. అందరూ కూడా వచ్చి వాళ్ళ చూసి వాళ్ళ ఏదైతే కొద్ది నిత్యావసర వస్తువులు, బియ్యం, కొద్ది వస్త్రాలు అందించడం జరిగింది. మరి ఇంకా భీమవరంలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి. దాతలు ఎవరైనా స్పందించి వీళ్ళకి ఏది ఇచ్చినా సరే, వాళ్ళకి వస్తు రూపేనా కానీ ధన రూపంలో ఏది ఇచ్చినా సరే కొద్ది రోజులు వాళ్ళు మరి వాళ్ళ స్థలం దక్కించుకుంటామో లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం న్యాయం చేయడానికో వాళ్ళు మరి ఇదే ప్రాంతంలో ఉండడం జరుగుతుంది. స్వచ్ఛంద సంస్థలు సహకరించమని మరొకసారి తెలియజేస్తారు. ఏదైనా సహాయం చేయాలని మనసులో కోరిక కలిగి ఆ విధంగా వాళ్ళకి వస్త్రాలు, సరుకులు, నెలకి సరిపోయిన సరుకులు ఇవ్వడానికి మేము వచ్చాం. అది మానవతా సంస్థ ద్వారా అది వాళ్ళకి చెప్పించడం జరిగింది. ఇలాంటి వృద్ధులని రాజుకోవడం కోసం మానవతా స్వచ్ఛంద సంస్థ వారు ముందుకు వచ్చినందుకు వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేస్తారు. భీమవరం 6వ వార్డులో నూతనంగా ప్రారంభించిన శ్రీ మారుతి బెంగళూరు అయ్యంగార్ బేకరీని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. అందరి ఆదరణ, అభిమానాలతో వ్యాపార రంగాలు అభివృద్ధి సాధించారని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కోళ నాగేశ్వరరావు, బండి రమేష్ కుమార్, బేకరీ నిర్వాహకులు ఎస్ఆర్ సురేష్, ఎండి నౌషాద్, దొంగ వెంకటేశ్వరరావు, గూడూరి సుబ్బారావు, గాదిరాజు పద్మరాజు, వన్నెరెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ప్రయాణికుల రక్షణలో, భద్రతలో రైల్వే భద్రతా దళాలు చిత్తశుద్దితో పనిచేస్తాయని భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఆర్పీఎఫ్ సిఐ షేక్ దస్తగిరి అన్నారు. రైల్వే భద్రతా దళ వ్యవస్థాపక దినోత్సవాన్ని శ్రీ విజ్ఞాన వేదిక, టౌన్ ఆర్పీఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో టౌన్ రైల్వే స్టేషన్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా దస్తగిరి మాట్లాడుతూ ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానం చేరే వరకు వారి వద్దనున్న విలువైన వస్తువులను దొంగల బారి నుండి రక్షణ కల్పించడంతో పాటు కదులుతున్న రైలు ఎక్కే సమయంలో ప్రమాదాలకు గురయ్యే ప్రయాణికులు ఎందరో ప్రాణాలను కాపాడిన ఘటనలు అనేకం ఉన్నాయన్నారు. ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఎన్ వెంకటేశ్వర్లు, కె రఘురామయ్యను మాట్లాడుతూ మన డివిజన్లో
జిల్లాలో 135 కిలోమీటర్ల పరిధిలో నిడదవోలు, నరసాపురం, విజయవాడ ఆర్పీఎఫ్ దళాలు పనిచేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వ 24 సర్వీసుల్లో తమది ఒకటని అన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలేటి న్యూటన్, డిఎన్ఆర్ కళాశాల ఎన్సీసీ మేజర్ ఏ వీరయ్య, కెప్టెన్ చంద్రశేఖర్లు మాట్లాడుతూ కేవలం దొంగతనాలే కాకుండా పలు నేరాల వంటి వాటిని అరికట్టడంలో ఎంతో పనిచేస్తారని అన్నారు. చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 13 మంది డివిజన్లోని ఆర్పీఎఫ్ సిఎస్తో పాటు సిబ్బందులను సత్కరించామని అన్నారు. ప్రభుత్వం గుర్తించి సిబ్బందిని పెంచాలని కోరారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా భీమవరం ఆర్పీఎఫ్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో అవగాహన తెలియజెప్పాలి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ గురించి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ప్రతి సంస్థలతోటి మేము రిక్వెస్ట్ చేస్తాం. దానికి సిఐ దస్తగిరి గారు మాకు సంపూర్ణ సహకారం అందిస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది రైల్వే ప్రయాణికులకు నిజంగా రక్షణ కవచం. ఒక విషయం చెప్పాలంటే ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి. ఈ పిల్లల్ని ఎత్తుకోవాలి చాలామంది వచ్చేస్తున్నారు, ఈ రైల్లో కొట్టేస్తున్నారు. ఆ రైల్లో కొట్టేటికి వీళ్ళు దూరం వెళ్తుంది కదా, వాళ్ళు ఎవరు రారంగుంటారు. కానీ దస్తగిరి గారు ఒకసారి ఇన్సిడెంట్ చెప్పారు నాకు. త్రూఅవుట్ 20 కిలోమీటర్లు వెళ్ళి వాళ్ళు పట్టుకుని అప్పచెప్పడం జరిగింది. అందుకని రైల్వే స్టేషన్లో ఆర్పీఎఫ్ ఉందంటే నిజంగా ప్రయాణికులకు రక్షణ కవచం తెలియజేస్తున్నాం. గతంలో ఈ రైల్వేలో ఎక్కువగా దొంగతనాలు జరిగాయి. అటువంటిది ఇప్పుడు దగ్గుముఖం పట్టేసిందని మీకు చెప్పొచ్చు. ఎందుకంటే మీ యొక్క కృషి 24 గంటలు కూడా కాపలాగా వేస్తూ ఉంటారు ఆర్పీఎఫ్ వారు. అట్లాగే మరి దేశానికి మరి సోల్జర్స్ ఎలా ఉంటారో అట్లాగే దక్షిణ భారతదేశంలో కానీ మొత్తం భారతదేశంలో ఇండియాలో మొత్తం అంతా కూడా ప్రొటెక్ట్ చేసేది ఈ యొక్క ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేసేది ఆర్పీఎఫ్ అని మనం సకారంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఎక్కడో బొంబాయిలో దొంగతనం చేస్తారు, అటువంటి దొంగతనం చేసిన వ్యక్తిని భీమవరం ఆర్పీఎఫ్లు పట్టుకుంటుంటారు. అట్లాగే ఎక్కడో ఢిల్లీలో దొంగతనం చేస్తారు, అదే వ్యక్తిని ఆర్పీఎఫ్ గారు ఇంకా వేరే ఊర్లో పట్టుకుంటుంటారు. ఇది నిరంతరమైన కృషి. ఎందుకంటే నేను కూడా రైల్వే ఎంప్లాయీస్ అన్నీ, అంతేకాకుండా చాలా మంది ఆర్పీఎఫ్ వాళ్ళు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ సౌత్ సెంట్రల్ రైల్వేలో. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆహ్వానించినందుకు మా బార్ అసోసియేషన్ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 1837లో మనకి భారతదేశంలో రైల్వే వ్యవస్థ వెళ్ళనుకుంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక దశల్లో అనేక విధాలుగా పురోభివృద్ధి సాధించడం జరిగింది. సో దీంట్లో చాలా మంది చాలా రకాలైనటువంటి సేవలు అందించడం వల్ల ఈ స్థితికి చేరుకున్నాం. అయితే దీంట్లో ఎన్నో సవాళ్లు ఉన్నాయి, అదే రకంగా ఎన్నో సౌకర్యాలు కూడా ఉన్నాయి. అయితే మన భారతదేశంలో ప్రజలకి అత్యంత చౌక రవాణా మార్గం ఏదైనా ఉందంటే రైల్వే వ్యవస్థ. సో కాబట్టి ఖచ్చితంగా మన రైల్వే వ్యవస్థను అభినందించాలి, భారతదేశ ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. ఎందుకోసం అంటే గ్రామానికి కూడా ఈ రైల్వే వ్యవస్థని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాల కృషి ఎనలేనిది. దీంట్లో ముఖ్యంగా ఈ ఆర్పీఎఫ్ వారు లేకపోతే నిజంగా కూడా భారతదేశంలో ఉండేటటువంటి రైల్వే వ్యవస్థ అసలు ఇంత స్మూత్ గా వెళ్ళడం అనేది జరగదు. అంటే పాత్ర వెలకట్టలేదు వారికి. అందరికి సమాజం తరఫున క్లాప్స్ కొట్టండి. 1985లో ఆర్పీఎఫ్ ఒకప్పుడు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే ఒక రవాణా సంస్థ అండి, భారతీయ రైలు త్రూఅవుట్ ఇండియా. అప్పుడు రైల్వే సెక్యూరిటీ వాచ్ అండ్ ఆర్పీఎఫ్ పుట్టుకేందంటే వాచ్ అండ్ వార్డ్గా ఉండి సెక్యూరిటీ ఫోర్స్గా ఉండి ఆర్పీఎఫ్ అని ఒక అంచెలంచెలుగా దశ దాన్ని మారుతా ఉండి 1985 20th మటుకు ఆర్మ్డ్ ఫోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్పీఎఫ్ వారి పనితీరుని గుర్తించి ఈ ప్రయాణికులకి ఇచ్చే మంచి సేవలని, వీళ్ళకి ప్రత్యేక అధికారాలు ఇస్తే బాగుంటుంది, ఇంకా ప్రయాణికులకి మంచి రక్షణ భద్రత ఇస్తుంది ఆర్పీఎఫ్ డిపార్ట్మెంట్ అని వారికి అరెస్టు అండ్ ఎంక్వైరీ విచారణ చేసే అధికారాలు అప్పటి వరకు లేవండి. ఈ 20 సెప్టెంబర్ 1985 నుంచి ఈ దొంగల్ని స్పెషల్ యాక్ట్ ఉంది మనది, రైల్వే యాక్ట్ లో నేరస్తులను అరెస్ట్ చేసి వారిని కోర్టులో హాజరు పెట్టి విచారణ ప్రాసిక్యూట్ చేసే అధికారాలు ఇవ్వబడింది. అక్కడి నుంచి వీళ్ళని ఆర్పీఎఫ్ ని సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ కేంద్ర సాయుధ దళాల్లోగా ఒక దళంగా గుర్తించడం జరిగింది. ఇక్కడ ఈ 20వ తేదీ ఈ రంగసాయి గారు మనకి ఆర్పీఎఫ్ వారిని సత్కరించి ఆర్పీఎఫ్ వారి గురించి ప్రజల్లో ఈ డిపార్ట్మెంట్ యొక్క సర్వీస్ ని తెలియపరుస్తున్నారు. నేను ఆయనకి కృతజ్ఞుడిని. నా డిపార్ట్మెంట్ గురించి ఆర్పీఎఫ్ గురించి 10 మందికి ప్రజల్లో ఒక అవగాహన కలిగిస్తూ ఈ రంగసాయి గారు ఆర్పీఎఫ్ డిపార్ట్మెంట్ కి చేస్తున్నట్టు దానికి నేను ఆయన కృతజ్ఞుడండి.
ఉన్నత చదువు చదివి మంచి స్థితిలో స్థిరపడాలని లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు సత్య బ్రహ్మారెడ్డి, ముదులూరి శివరామరాజులు అన్నారు. శుక్రవారం ఉండి ఏఎంసీ మాజీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు నివాసంలో వాడపల్లి అభినయవర్మకు విద్య నిమిత్తం 58,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించే కార్యక్రమం జరిగింది. సూర్యకుమారి, సాంబశివరాజు, మహేష్, నీలిమ, దిలీప్, సింధులు ఆర్థిక సహాయాన్ని చేశారు. ఈ సందర్భంగా క్లబ్ అడ్మినిస్ట్రేటర్, ఉపాధ్యక్షులు రుద్రరాజు నరసరాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజు మాట్లాడుతూ దాత దంపతులు, కుటుంబ సభ్యుల స్పందన అమోఘమని అన్నారు. సహాయం పొందిన విద్యార్థి తాను జీవితంలో స్థిరపడ్డాక ఆర్థికంగా వెనుకబడిన మెరిట్ విద్యార్థికి సహాయపడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బుద్ధరాజు సుబ్బరాజు, భూపతిరాజు హరినాథరాజు, గాదిరాజు వెంకటేశ్వరరాజు, కలిదిండి సీతారామరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ లయన్స్ క్లబ్కి సహాయం చేసిన సాంబశివరాజు గారికి, అలాగే సూర్యకుమారి గారికి నా అభినందనలు తెలియజేస్తూ ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందు చేయాలని నేను కోరుకుంటూ మన ఉండి లయన్స్ క్లబ్ తరపున అతనికి ఇంటర్మీడియట్లో 94% వచ్చింది, 940 మార్కులు వచ్చినాయి. అలాగే స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో అతను కంప్యూటర్ సైన్స్ సిఎస్సి చదువుతున్నారు. వారు ఇప్పటివరకు మన పెద్దలు చెప్పినట్లుగా ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతూ ఉంటే దాన్ని మరి మన మిత్రులు అనుకుంటున్నాం. మేము ఈ కార్యక్రమాన్ని ఆయనకి ఏమన్నా ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటూ ఉంటే ఈ లోపల అంటే ఎవరైనా మీరు మాకు సహాయం చేయండి అని అడుగుతాము. కానీ మరి సాగిరాజు సాంబశివరాజు గారు అలాగే సూర్యకుమార్ గారు వారికి వారే ఫోన్ చేసి ఎవరైనా ఇలాగా విద్యార్థులు ఎవరన్నా నిరుపేదలు ఉంటే వారికి సహాయం చేద్దాము, మనం అమౌంట్ ఇద్దామని వారే చెప్పడం జరిగింది. మరి ఎంతో ఆనందదాయకం మన లయన్స్ క్లబ్ తరఫున ఈ విధంగా చేయటం. వారికి ఈరోజు అంటే అడిగాము, వారికి ఫీజు ఎంత అవుతుందండి అంటే 58,000 రూపాయలు అవుతుందండి అని విద్యార్థి చెప్పడం జరిగింది. 58,000 రూపాయలు కూడా నేను ఇచ్చేస్తానని వారు ఇప్పుడు ఈరోజు మన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారికి అందజేయడం జరుగుతుంది. ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చదువులో మంచి ప్రావీణ్యం సంపాదించి ఆర్థికంగా కాస్త వెనకబడి ఉండటంతో ఆ విద్యార్థికి సహాయం చేయాలని అడగగానే ముందుకు వచ్చిన మా లయన్స్ క్లబ్ సభ్యులు, ఉండి ఏఎంసీ మాజీ చైర్మన్ సాగిరాజు సాంబశివరాజు గారు, సూర్యకుమారి దంపతులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎప్పుడూ కూడా ఇలా ముందుకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సాంబశివరాజు గారు, సూర్యకుమారి దంపతులను నేను అభినందిస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఉండి తరపున ఒక ప్రతిభ ఉండి ఆర్థిక లేమి కారణం చేత చదువు కొనసాగించలేకపోతున్నటువంటి ఒక విద్యార్థికి సహాయం చేయాలి, ప్రతిభని వెలికి తీయాలి అనే లక్ష్యంతో ఒక విద్యార్థికి ఈరోజు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతున్నది. ఈ సహాయానికి ముందుకు వచ్చినటువంటి మా సోదర లయన్స్ సభ్యులు శ్రీ సాంబశివరావు గారి యొక్క దంపతులకు, అలాగే వారిని ప్రోత్సహించిన సుబ్బరాజు గారికి అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. సాయం చేసిన సాగిరాజు సాంబశివరావు గారికి అండ్ సూర్యకుమారి గారికి చాలా కృతజ్ఞంగా ఉంటాను. ఈ సాయం మళ్ళీ నేను వేరే వాళ్ళకి చేసే విధంగా ఎదుగుతానని మాట్లాడుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ పాలనంతా అరాచకమే. కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకిచ్చిన హామీల్లో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశాం. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన సహకారాన్ని అందిస్తా జిల్లా కలెక్టర్ నాగరాణి. ఆనంద ఫౌండేషన్ సౌజన్యంతో ఆదివారం భీమవరంలో హైదరాబాద్ స్టార్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం. పోస్టర్లను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, ఎమ్మెల్యేలు. విద్యా ప్రగతితోనే దేశం ప్రగతి సాధిస్తుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.